Hello guys, welcome to Talkies Today channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం బాలీవుడ్ నుంచి G5 OTTలో రిలీజ్ అయిన ఒక ఇంటెన్స్ డార్క్ థ్రిల్లర్ మూవీ సాలీ మొహమ్మద్ అనే వీడియో రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ప్రముఖ యాక్ట్రెస్ టిస్కా చోప్రా దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిలిం ఇది. ఇందులో రాధికా ఆప్టే అలాగే దివ్యేంద్ర శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ కథ ముఖ్యంగా స్మిత అనే ఒక చిన్న పట్టణంలోని ఒక హౌస్ వైఫ్ జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమె జీవితం భర్త పంకజ్ అలాగే మరియు వాళ్ళ ఇంట్లోకి వచ్చిన కజిన్ శాలినితో కలిసి నడుస్తూ ఉంటుంది. పంకజ్ జూదంలో లక్షలు పోగొడతాడు. అప్పులు తీర్చడానికి తన భార్య పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోగా శాలిని పంకజ్ మధ్య ఒక అక్రమ సంబంధం కూడా స్టార్ట్ అవుతుంది. భర్త అలాగే తన కజిన్ చేసిన ద్రోహం గురించి స్మితాకి తెలిసినప్పుడు ఆమె జీవితం తలకిందులైపోతుంది. ఈ మోసం, ద్రోహం, ఆస్తుల వ్యవహారం మధ్య పంకజ్ అలాగే శాలిని ఇద్దరు హత్యకు గురవుతారు. ఈ డబుల్ మర్డర్ కేసుని కరుడుగట్టిన పోలీస్ ఆఫీసర్ రతన్ పండిత్ దర్యాప్తు చేస్తాడు. అందరి అనుమానాలు స్మిత పైనే వెళ్తాయి. స్మిత ఈ హత్యలు చేసిందా లేదా, తన భర్తని, తన ద్రోహి అయిన కజిన్ని హత్య చేయడానికి స్మిత వేసిన పన్నాగాలు ఏంటి అనేది ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసి రాధికా ఆప్టే పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఆమె పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. అమాయకంగా కనిపించే ఒక గృహిణిగా, లోపల అణిచివేత, ఆగ్రహం ఉన్న మహిళగా ఆమె నటన అద్భుతం అని చెప్పచ్చు. కళ్ళు మరియు బాడీ లాంగ్వేజ్తోనే ఆమె ఎమోషన్స్ని పలికిచ్చింది. ఇక దివ్యాందు ఎప్పటిలానే తన నటనతో మెప్పించాడు. అతను ఒక లంచగండి పోలీసు ఆఫీసరే అయినా కూడా ఒక తెలివైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక డైరెక్టర్ టిస్కా చోప్రా సినిమాకి చాలా డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ టోన్లో తీశారు. చిన్న పట్టణంలో ఉండే ఒక నిశ్శబ్దం వెనుక ఉన్న భయం కానీ, టెన్షన్ కానీ చాలా బాగా క్రియేట్ చేశారు. ఇక స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా స్టార్ట్ అయినా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరికి వచ్చేసరికి ట్విస్ట్ సినిమా పైన ఇంట్రెస్ట్ పెంచేలాగా ఉంటుంది. భర్త మోసం చేసినప్పుడు ఒక మహిళ లోపల ఉండే మానసిక సంఘర్షణ, ఆమె పడే ఆ వేదనని చాలా సున్నితంగా చాలా బాగా చూపించారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా ఒక స్లో బర్న్ థ్రిల్లర్ ఫార్మాట్లో ఉంటుంది. మొదటి అరగంట స్టోరీ చాలా స్లోగా నెమ్మదిగా సాగడం వల్ల సాధారణ ప్రేక్షకులకి కొంచెం విసుగొచ్చే అవకాశం అయితే ఉంది. స్టోరీ అలాగే ట్విస్ట్లు అన్నీ బాగానే ఉన్నప్పటికీ హత్య వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అలాగే క్లైమాక్స్ రివీల్ కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. పాత ఫార్ములానే ఉపయోగించారన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ చేసిన గ్యాంగ్స్టర్ పాత్ర, ఆయన రన్ టైం చాలా తక్కువగా ఉంది. అట్లాగే ఆ పాత్ర యొక్క ఇంటెన్సిటీ అంత బలంగా అనిపించలేదు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ సినిమా డార్క్ మోడ్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. లైటింగ్ కానీ, ఇరుకైన ఇల్లు వాతావరణం కానీ సస్పెన్స్ని పెంచాయి. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే ఈ సినిమా రన్ టైం కేవలం 1:48 మాత్రమే ఉండడం సినిమా ప్లస్సే. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా స్టార్ట్ అయింది. అక్కడ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ టిస్కా చోప్రా విషయానికి వస్తే ఆమెకి ఇది ఫస్ట్ సినిమా. ఒక డార్క్ డొమెస్టిక్ థ్రిల్లర్ స్టోరీని ఎంచుకుని దాన్ని కొంతవరకు బాగా తెరకెక్కించారు. ఎమోషన్స్ కానీ, సస్పెన్స్ కానీ బ్యాలెన్స్ చేయడంలో ఆవిడ కొంతవరకు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సాలీ మొహమ్మద్ మూవీ అనేది రాధికా ఆప్టే అభిమానులకు మరియు డార్క్ సైకలాజికల్ డొమెస్టిక్ థ్రిల్లర్ సినిమాల్ని బాగా ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుతుంది. కొంచెం స్లోగా స్టార్ట్ అయిన రాధికా ఆప్టే అద్భుతమైన నటన, దివ్యేందు ఒక పవర్ ప్యాక్డ్ ప్రెజెన్స్ కోసం ఈ సినిమాని ఒకసారి ఓటీటీలోనే ఉంది కాబట్టి చూడొచ్చు. మీరు కనుక సస్పెన్స్ అట్లాగే మర్డరీ మిస్టర్ థ్రిల్లర్స్ని ఎక్కువగా ఇష్టపడితే ఈ సినిమా మీకు నచ్చుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.